ఆట ప్రారంభమైన వెంటనే వైసీపీ అభ్యర్థులు మిడిల్ డ్రాప్ అవుతున్నారు. రోజుకో అభ్యర్థి తాను పోటీ చేయనని ఏకంగా హైకమాండ్కే చెప్పేస్తున్నారు. మరికొంతమంది తాము నియోజకవర్గాలలో పార్టీ కేడర్ నుంచి మద్దతు లేకపోవడంతో బరిలో ఉండబోమని తేల్చి చెప్పారు. ఇలా క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ మరికొంతమంది మిడిల్ డ్రాప్, సాక్షాత్తు సీఎం వెళ్తేనే కొంతమంది ఎమ్మెల్యేలు ముఖం చాటేయడం ఇప్పుడు వైసీపీకి తలనొప్పిగా మారింది. రాష్ట్రంలో మేమంతా సిద్ధం పేరిట వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న బస్సు యాత్రతో గ్రౌండ్ లో ఉన్న రియల్ పిక్చర్ తెలిసిపోయింది. అనేక మంది వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారని సీఎంకే తత్వం బోధపడింది. ద్వితీయ శ్రేణి నేతలు, గ్రామస్థాయి నాయకులు బస్సు యాత్రలో పాల్గొనలేదు. సీఎం జగన్ ప్రకాశం జిల్లాకు వెళితే కందుకూరు ఎమ్మెల్యే మానుకుంట మహిధర్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అడ్రస్ లేకుండా వెళ్లిపోయారు. వీరిరువురు మద్దతు ఇవ్వకుండా అక్కడి అభ్యర్థుల గెలుపు అసాధ్యమని పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. దీనికి తోడు తాడికొండలో పోటీ చేస్తున్న మాజీ హోంమంత్రి సుచరితను గెలిపించే బాధ్యతను డొక్క మాణిక్య వరప్రసాద్ కు అప్పగించారు. అయితే ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఇక అనంతపురానికి చెందిన ఎమ్మెల్సీ ఇక్బాల్ వైసీపీకి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. వైసీపీలో మైనార్టీలకు సముచిత స్థానం కల్పించడం లేదంటూ ఇప్పటికే ఇక్బాల్ చేసిన ప్రకటనతో పార్టీలో సంచలనంగా మారాయి. అయితే వీరితో పాటు పలువురు వైసీపీ నేతలు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు పదవుల నుంచి వైదొలగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోసయ్య తాను పోటీ చేయబోనని పార్టీ నేతల వద్ద చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆయన నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పారు. కిలారితో పాటు మరో 8 మంది అభ్యర్థులు తాము పోటీ చేయబోమని పరోక్షంగా సంకేతాలు పంపారు. నియోజకవర్గంలో ప్రచారంలో క్రియాశీలకంగా లేరని వారు చెబుతున్నారు. ప్రధానంగా వీరు పార్టీ నేతలు ఇచ్చిన డబ్బు తీసుకుని సైలెంట్ అయిపోవడం పట్ల వైసీపీ అగ్రనాయకత్వం ఖంగుతింది. మరికొంతమంది తమ వద్దకు వచ్చిన డబ్బును కార్యకర్తలకు, నేతలకు ఇవ్వకుండా ఇంకా టైం ఉందని దాటేస్తున్నారని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ బస్ యాత్రలో తాడేపల్లికి చేరుకున్న తర్వాత పార్టీ నేతలతో చర్చించి 4-5 రోజుల్లో దాదాపు 12 నుంచి 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.